రిషి అన్నయ్య వచ్చేది ఆ ఫ్లైట్‌కే. ఆ ఫ్లైట్‌లో రిషి అన్నయ్య ఉన్నాడు అని మామ్ డాడీలకి ఎలా చెప్పాలి? వాళ్ళు వింటే తట్టుకోలేరు. ఏం చేయాలి అని మను చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలా చెప్పాలో అర్థం కాదు విషయాన్ని. ఏం చేయాలో అర్థం కాక అలా న్యూస్ చూస్తూ ఫ్లైట్ ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమో అని న్యూస్ చూస్తూనే ఉంటాడు. కొంతసేపటికి బ్రేకింగ్ న్యూస్ మిస్ అయిన విమానం ఆచూకీ లభ్యమైంది. ఒక నది పక్కన సేఫ్‌గా ల్యాండ్ అయినట్టు గుర్తిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియరాలేదు అని న్యూస్‌లో చెప్తూ ఉంటారు. అది విన్నాక మను మనసు కుదుట పడుతుంది. హమ్మయ్య! సేఫ్‌గా ల్యాండ్ అయింది అంటే అందరూ సురక్షితంగానే ఉండుంటారు. ఏమీ అయ్యుండదు. ఇప్పుడు ఈ విషయాన్ని వెంటనే మామ్ డాడీలకి చెప్పాలి. ఈ భారాన్ని మోయలేకపోతున్నా. చాలాసేపు నుంచి టెన్షన్‌తో చచ్చిపోయాను. ఎలా చెప్పాలో విషయం ఏమో అని. హమ్మయ్య! ఇప్పుడు ఫ్లైట్ సేఫ్‌గానే ఉంది కదా! రిషి అన్నయ్య కూడా సేఫ్‌గానే ఉండుంటాడు అని అమ్మా! డాడ్ అని చెప్పబోయేలోపు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తూ ఉంటుంది టీవీలో. అందరూ కూడా టీవీ వంక చూస్తూ ఉంటారు. సేఫ్‌గా ల్యాండ్ అయింది అనుకున్న విమానంలో అందరూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా బ్రతకలేదు. ఇది చాలా ఘోర ప్రమాదంలా అనిపిస్తుంది. ఫ్లైట్‌కైతే ఎటువంటి డ్యామేజ్‌లు జరగలేదు. కానీ లోపలున్న మనుషులు ఎలా చనిపోయారో అర్థం కావడం లేదు అని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. అది విన్న వెంటనే మనుషికి చెమటలు పడుతూ ఉంటాయి. నో అని గట్టిగా అరుస్తాడు. జగతి మహేంద్ర షాకింగ్గా మను వంక చూస్తారు. మను ఏమైందిరా? ఏమైంది? అలా టెన్షన్ పడుతున్నావెందుకు? ఎందుకు నీకు చెమటలు పడుతున్నాయి? అని అడుగుతూ ఉంటారు. అమ్మా! డాడ్ డాడ్ ఆ ఫ్లైట్‌లో రిషి అన్నయ్య ఉన్నాడు అని అంటూ ఉంటాడు మను చాలా కంగారుగా. జగతి మహేంద్ర షాక్ అయిపోతారు. రే మను ఏం చెప్తున్నావురా? రిషి ఆ ఫ్లైట్‌లో ఉండడం ఏంటి? అని అంటుంది జగతి చాలా కంగారుగా. మను రిషి ఫ్లైట్‌లో ఉండడం ఏంటి? అసలేం జరిగింది? రిషి మనకు చెప్పకుండా ఇండియాకి రాడు కదా! మాకేం చెప్పలేదు కదా! అని అంటూ ఉంటాడు మహేంద్ర. డాడ్ వాడు సర్ప్రైజ్ ఇవ్వాలని సీక్రెట్‌గా ప్లాన్ చేశాడు. డీటెయిల్స్ నాకొక్కడికే షేర్ చేశాడు. ఇదిగోండి వాడి ఫ్లైట్ టికెట్ నంబరు, వాడు బుక్ చేసుకున్న ఫ్లైట్ వివరాలు అని డీటెయిల్స్ అన్నీ ఫోన్లో చూపిస్తూ ఉంటాడు మను. అది చూసి జగతి మహేంద్ర ఒకరికొకరు చూసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ, మను ఏంట్రా ఇలా చేసావు? మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా నువ్వైనా సరే అని జగతి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. వాడు సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నాడు. నేను కూడా ఓకే అన్నాను. అంతేకాని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇలా చేశామమ్మా అని మను కూడా ఏడుస్తూ ఉంటాడు. రే ఎంత పని చేశారా మీ ఇద్దరు కలిసి అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. మహేంద్ర నా కొడుకేం కాలేదు. మన రిషికేం కాలేదు. వాడు క్షేమంగానే ఉన్నాడు. వాడికేం కాలేదు అని అంటూ ఉంటుంది జగతి ఏడుస్తూనే. చూడరా మీ అమ్మ ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. అస్సలు తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తుందిరా అని మహేంద్ర సోఫాలో కూలబడిపోతాడు. డాడ్ అని మను పట్టుకుంటాడు. అలా బాధపడుతూ ఉంటారు. మళ్ళీ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. విమాన ప్రమాదానికి కారణాలు తెలిసాయి. కొంతమంది టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేసి అందరినీ చంపేసి నదీ తీర ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేసి నది మార్గం ద్వారా టెర్రరిస్టులు పారిపోయారు అని తెలుస్తుంది. సంఘటన ప్రదేశంలో చూడడానికి చాలా హృదయ విదారకంగా ఉంది. అందరినీ కూడా మారణాయుధాలతో అందరినీ చంపినట్టు తెలుస్తుంది. అసలు ఇంత మందిని అసలు ఎలా ఎందుకు చంపారో కూడా అర్థం కాని పరిస్థితి అని టీవీలో చెప్తూ ఉంటారు. అది చూసి ఇంకా మహేంద్ర రే మను పదరా వెంటనే అక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటాడు. డాడ్ ఎక్కడికని వెళ్తాం? అది మన దేశం కాదు అని అంటూ ఉంటాడు మను. ఎంత దూరమైనా సరే ఇప్పుడే తొందరగా వెళ్ళాలి పదరా అని మహేంద్ర హడావిడి చేస్తూ ఉంటాడు. డాడ్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి వెళ్దాము అని అంటూ ఉంటాడు మను. మహేంద్ర ఎయిర్ ఫోర్స్లో పనిచేసే తన ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యి తన ద్వారా వెళ్ళాలి అనుకుని అతనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అంతలో మనుకి ఫోన్ వస్తూ ఉంటుంది. డాడ్ అని అంటాడు మను షాకింగ్గా. ఏమైందిరా అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఫోన్ వస్తుంది డాడ్ అని ఫోన్లోని నంబర్ వంక టీవీ వంక చూస్తూ ఉంటాడు. అదేంట్రా ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకుండా టీవీ వంక ఫోన్ వంక చూస్తున్నా అని అంటూ ఉంటాడు మహేంద్ర.
డాడ్, రిషి అన్ని ఫోన్ నుండి ఫోన్ వస్తుంది. రిషి అన్ని ఫోన్ ఎవరికైనా దొరికిందా? ఎవరైనా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వాలని చేస్తున్నారా? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది డాడ్ అని అంటూ ఉంటాడు మను. ఏంటి, రిషి ఫోన్ నుంచి ఫోన్ వస్తుందా? అంటే నా రిషికి ఏం కాలేదు, రిషి సేఫ్గా ఉన్నాడు మహేంద్ర, లిఫ్ట్ చేయి మను అని అంటూ ఉంటుంది జగతి. అమ్మా అని అంటూ ఉంటాడు మను. రే లిఫ్ట్ చేయరా, ఇటువు నేను లిఫ్ట్ చేస్తాను అని జగతి ఫోన్ తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అవతల నుంచి వాయిస్ వినిపిస్తుంది. రిషి అని అంటుంది జగతి చాలా సంతోషంగా. అమ్మా అని అంటాడు రిషి. రిషి ఎలా ఉన్నావు నాన్న, నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది జగతి. నాకేం కాలేదమ్మా, అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటాడు రిషి. నువ్వు ఎదురుగుండా ఉంటే గనక 2 చంపులు వాయించేదాన్ని, ఇంకా నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా? నువ్వు మాకు తెలియకుండా ఇండియా రావాలి అనుకున్నావు అని మాకు తెలిసిపోయింది అని అంటుంది జగతి. ఓ చెప్పేశాడా వాడు అని అంటూ ఉంటాడు రిషి. నోరు ముయిరా, ఇంకా వాడు చెప్పేశాడా అని అడుగుతున్నావా? నువ్వు టికెట్ బుక్ చేసుకున్న ఫ్లైట్కి ఏమైందో న్యూస్ చూసావా? మేము ఇప్పుడే చూసాము. మను విషయం చెప్పిన తర్వాత నుంచి అసలు మా కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఎంత టెన్షన్ పడుతున్నామో నీకేం తెలుసురా అని అంటూ ఉంటుంది జగతి. అమ్మా, మీ వరకు ఈ విషయం అప్పుడే రాదేమో అనుకున్నాను, వాడు చెప్పేశాడా, సారీ అమ్మా అని అంటూ ఉంటాడు రిషి. అంతలో మహేంద్ర ఫోన్ తీసుకుని, రిషి నువ్వు సేఫ్గా ఉన్నావు, మాకు అదే చాలు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నాన్న? ఎలా తప్పించుకున్నావు ఈ ప్రమాదం నుండి? టెర్రరిస్టులు పైలట్లతో సహా అందరినీ చంపేశారు, ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు అని న్యూస్లో చెప్తున్నారు. నువ్వు ఎలా తప్పించుకోగలిగావు నాన్న? నువ్వు సేఫ్గా ఉన్నావు కదా, ఇప్పుడు ఎక్కడున్నావు ఎగ్జాక్ట్గా చెప్పు నాన్న అని అంటూ ఉంటాడు మహేంద్ర. డాడ్, నేను నా ఫ్లాట్లో ఉన్నాను అని అంటాడు రిషి. ఫ్లాట్లోనా? అదేంటి, వీడేమో నువ్వు ఇండియా వస్తున్నావు అని ఫ్లైట్ టికెట్ కూడా చూపించాడు. ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ విమానంలోనే నువ్వు ఉన్నావు అని వీడు చెప్తున్నాడు, నువ్వేమో ఫ్లాట్లోనే ఉన్నాను అని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు మహేంద్ర. డాడ్, మీరు కంగారు పడకండి, నేను సేఫ్గా ఫ్లాట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు రిషి. మను ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి, రే ఏంట్రా వీళ్ళని థ్రిల్ చేయాలి అని సర్ప్రైజ్ ఇద్దాము అని ప్లాన్ చేసి నాకు థ్రిల్లర్ మూవీ చూపిస్తున్నావేంట్రా? ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోయాను అని మెసేజ్ పెట్టావు కదరా, ఫ్లైట్ టికెట్ కూడా నాకు సెండ్ చేసావు కదా, మరి ఇప్పుడేంటి ఫ్లాట్లో ఉన్నాను అంటున్నావు అని అంటూ ఉంటాడు మను. రే, నేను ఫ్లైట్లో ఉండి చచ్చిపోతే బాగుండేది అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు రిషి. రే ఆ మాటలేంట్రా, అలా నేను ఎందుకు అనుకుంటాను అని అంటాడు మను. మరేంట్రా, సేఫ్గా ఉన్నాను కదా, దానికి ఆనందించాల్సింది పోయి క్వశ్చన్లేంట్రా అని అంటూ ఉంటాడు రిషి. సర్లేరా, అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. వస్తున్నాను అన్నావు, టీవీలో ఆ న్యూస్ చూసేటప్పటికి నా కాళ్ళు చేతులు ఆడలేదు, మామ్కి డాడ్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అసలు చాలా టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటాడు మను. సారీరా, మీ అందరికీ టెన్షన్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు రిషి. అరే రిషి, అసలు ఏం జరిగిందిరా, నిజంగా ఇండియా రావాలనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర. అవును డాడ్, రావాలి అనుకున్నాను, టికెట్ బుక్ చేసిన మాట వాస్తవమే, నేను ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ అయిపోయాను, కానీ నేను రీచ్ అయ్యేటప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది, నన్ను ఎలౌ చేయలేదు లోపలికి, ఇంకా చేసేదేమీ లేక తిరిగి ఫ్లాట్కి వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు రిషి. అమ్మయ్య, చాలా మంచి పని జరిగిందిరా, నువ్వు దేనివల్ల లేట్ అయ్యావో కానీ ఆ లేటే నీకు అదృష్టం అని అంటూ ఉంటుంది జగతి. అవునమ్మా, నేను కూడా చాలా తిట్టుకున్నాను లేట్ అయినందుకు, ఎవరి వల్ల లేట్ అయిందో కూడా వాళ్ళని కూడా తిట్టుకున్నాను, కానీ వాళ్ళ వల్లే నా ప్రాణాలు నిలబెడ్డాయి అని అంటూ ఉంటాడు రిషి. సర్లేరా, వాళ్ళకు మాత్రం థ్యాంక్స్ చెప్పురా బాబు అని అంటూ ఉంటాడు మను. నాన్న, నువ్వు అక్కడే ఉన్నావు, క్షేమంగా ఉన్నావు, ఇప్పుడు మా మనసులు స్థిమితపడ్డాయి. నాన్న, ఇప్పుడప్పుడే నువ్వు ప్రయాణం పెట్టుకోకు, తాతయ్యని మేము జాగ్రత్తగా చూసుకుంటాము, తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు వద్దు గానిలే, ఈ టెన్షన్స్లో మళ్ళీ ప్రయాణం పెట్టుకోకు నాన్న అని అంటూ ఉంటాడు మహేంద్ర. సరే డాడ్, అలాగే అని అంటాడు రిషి. రిషి, జాగ్రత్తరా, జాగ్రత్తగా ఉండు, తిన్నావా అని అంటూ ఉంటుంది జగతి. తిన్నానమ్మా, తినడం వల్లే లేట్ అయింది అని అంటాడు రిషి నవ్వుతూ. మా ప్రాణాలు గాల్లోనే పోయినట్టు అనిపించిందిరా ఆ న్యూస్ విన్న తర్వాత, ఆ ఫ్లైట్లో నువ్వు కూడా ఉన్నావు అని తెలిసిన తర్వాత. ఇప్పుడు
మా మనసులు స్థిమితపడ్డాయి. జాగ్రత్తగా ఉండు నాన్న. ఇంకోసారి వచ్చేటప్పుడు ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయకు. మాకు ముందు చెప్పి ఆ తర్వాత సరేనా అని అంటూ ఉంటుంది జగతి. సరే అమ్మా అని రిషి బాయ్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా జగతి, మహేంద్ర, మను ముగ్గురు కూడా రిలాక్స్డ్గా కూర్చుంటారు. అమ్మయ్య, రిషి సేఫ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. రే మను, ఈ విషయాన్ని దాచినందుకు నీ చెంపలు కూడా వాయించాలరా అని అంటూ ఉంటుంది జగతి. మను 2 చెంపలు పట్టుకొని, అమ్మా అంత పని చెయ్యొద్దు, వాడు చెప్పొద్దు అన్నాడు కాబట్టే నేను చెప్పలేదు, లేకపోతే నేను చెప్పకుండా ఉంటానమ్మా అని అంటూ ఉంటాడు అమాయకంగా. ఇప్పుడు రిషి సేఫ్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను వాయించేదాన్ని అని అంటూ ఉంటుంది జగతి. తర్వాత ఒక పక్కన రిషి ఇక టీవీ ఆన్ చేసుకుని తన ఫ్లాట్లో టీవీ చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, చాలా సంతోషంగా వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చేసారేంటి వెనక్కి? నన్ను చూడాలనిపించిందా అని అంటుంది. వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని చుట్టూ చూస్తాడు. ఎక్కడ ఎవరు కనిపించరు. హలో, ఇలా దాగుడు మూతలెందుకు, ఎదురుగా వచ్చి మాట్లాడు అని అంటూ ఉంటాడు రిషి. అంటే నాకేమన్నా భయమా అని అంటుంది. భయం కాబట్టే కదా దాక్కున్నావు, ఆ మాత్రం భయం ఉండాలిలే నేనంటే అని అంటూ ఉంటాడు రిషి. హలో, అంత సినిమా లేదు, నీకు నేను భయపడేదేంటి అని ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వసు. వసుని చూసి చూడనట్టు చూసి పట్టించుకోకుండా రిషి టీవీ చూస్తూ ఉంటాడు. వసు చైర్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్లో తను ప్రయాణించిన ఫ్లైట్ గురించే చూపిస్తూ ఉంటారు. టెర్రరిస్టులు అమాయకులైన ప్రాణాన్ని బలి తీసుకున్నారు అని చూపిస్తూ ఉంటారు. పాపం ఎంతమందిని చంపేశారో దుర్మార్గులు అని అంటూ ఉంటుంది వసు. నువ్వెలాగో దెయ్యంలా తిరుగుతూ ఉంటావు కదా, వాళ్ళని కాపాడొచ్చు కదా అని అంటూ ఉంటాడు రిషి. నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయావు, ఆ ఫ్లైట్లో కనుక నువ్వుంటే ఖచ్చితంగా నేను కూడా ఆ ఫ్లైట్లో ఉండేదాన్ని, అప్పుడు ఎవ్వరి ప్రాణాలకి ఏమీ కాకుండా అందరినీ కాపాడేదాన్ని అని అంటూ ఉంటుంది వసు. అబ్బో, మరి తమరు సూపర్ ఉమెన్, కాపాడేస్తారు అందరినీ అని అంటూ ఉంటాడు రిషి. ఒక రకంగా వాళ్ళందరి ప్రాణాలు పోవడానికి కారణం నువ్వే అని అంటుంది వసు. ఏంటి, నేనా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. ఆ ఫ్లైట్లో నువ్వు ఉండడం అయితే నీతో పాటు నేను కూడా ఉండేదాన్ని, వాళ్ళందరికీ ఏమీ కాకుండా నేను కాపాడుకునేదాన్ని. కానీ చూడు, ఇప్పుడు నువ్వు ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల నువ్వేమో ఇంటికి వచ్చేసావు, నేను కూడా ఫ్లైట్ ఎక్కలేకపోయాను, అందుకే వాళ్ళని కాపాడలేకపోయాను, పాపం అని అంటూ ఉంటుంది వసు. అబ్బో, చాలా ఉన్నాయి ఎక్స్ట్రాలు అని అనుకుంటూ ఉంటాడు రిషి వసుని కార్నర్ లుక్స్ ఇస్తూ. అవును, ఫ్లైట్ హైజాక్ అవుతుందని నీకు ముందే తెలుసా, అందుకే ఫ్లైట్ ఎక్కకుండా వెనక్కి వచ్చేసావా అని అంటుంది రిషిని చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకెలా తెలుస్తుంది, అసలు నేను ఫ్లైట్ ఎక్కకుండా మిస్ అయిందే నీ వల్ల, భోజనం తిను, అది తిను, ఇది తిను అని అడ్డుపడి నన్ను వెంటాడి వేధించి నేను ఫ్లైట్ మిస్ అయ్యేలా చేశావు అసలు నిన్ను అని అంటూ ఉంటాడు రిషి. హలో హలో ఆగు, ఏం చేస్తావేంటి, చంపేస్తావా అని అంటూ ఉంటుంది వసు. ఆ మూమెంట్లో నువ్వు నాకు కనిపించినట్టయితే ఖచ్చితంగా చంపేసేవాడినే అని అంటూ ఉంటాడు రిషి. తర్వాత పశ్చాత్తాపడేవాడు కదా అని అంటూ ఉంటుంది వసు. పశ్చాత్తాపమా, అస్సలు పడను, నిన్ను చంపినందుకు చాలా హ్యాపీగా ఉంటాను, ఇంకెందుకంటే నీ బాధ నాకుండదు కదా, నువ్వు ఇలా కనిపించి నన్ను వేధించవు కదా అని అంటూ ఉంటాడు రిషి. అంటే ఆ మూమెంట్లో కనిపిస్తే చంపేసేవాడు అన్నమాట, మరి ఇప్పుడెందుకు చంపట్లేదు, ఇప్పుడైతేనే చంపే అని అంటూ ఉంటుంది వసు. ఎందుకులే, పాపమని వదిలేశాను అని అంటూ ఉంటాడు రిషి. ఈగోయిస్టిక్ ఫెలో, నీ వల్లే నేను సేఫ్ అయ్యాను అని ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా పాపం అని వదిలేశానని జాలి చూపిస్తూ మాట్లాడుతున్నావా నువ్వు నిజంగా అని అనుకుంటూ ఉంటుంది కోపంగా రిషిని చూస్తూ వసు. ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ ఉంటాడు రిషి. ఏం లేదు అని అంటూ ఉంటుంది వసు. ఏదో తిట్టుకుంటున్నావు కదా, నాకు అర్థమైందిలే అని అంటూ ఉంటాడు రిషి. అర్థమైంది కదా, మళ్ళీ నన్నెందుకు అడగడం అని అంటూ ఉంటుంది వసు. అర్థమైంది, కానీ ఏమైనా చెప్తావేమో అని అంటూ ఉంటాడు రిషి. చెప్తే ఏం చేస్తావంట అని అంటూ ఉంటుంది వసు. ఏమీ చేయను, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు కదా అని అంటూ ఉంటాడు రిషి. అంటే
నేను థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని తెలిసి కూడా థ్యాంక్స్ చెప్పకుండా నానుస్తున్నావు అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు. ఈ థ్యాంక్స్లు చెప్పించుకునే అలవాటు, సారీలు చెప్పించుకునే అలవాటు ఇంకా పోలేదన్నమాట అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో. వసు రిమోట్ తీసుకుని ఛానల్ మారుస్తూ ఉంటుంది. ఛానల్ ఎందుకు మారుస్తున్నావు అని అంటూ ఉంటాడు రిషి. ఏం చూస్తావు, అవి చూస్తున్నంతసేపు హృదయం భారంగా ఉంటుంది, మెలిపెడుతూనే ఉంటుంది. అలా బాధగా కూర్చోవాలా? నేను ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాను, ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే ఛానల్ మారుస్తున్నాను అని ఛానల్ మారుస్తూ ఉంటుంది వాసు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని రిషి దుప్పుడు ముసుగేసుకుని పడుకుంటాడు బెడ్ పైన. ఎంత పడుకున్నా సరే నిద్ర రాదు. మళ్ళీ ముసుగు తీసి టీవీ చూస్తూ ఉంటాడు. వసు చూసి నవ్వుకుంటూ ఉంటుంది. వసు సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతలో ఒక రొమాంటిక్ సాంగ్ వస్తూ ఉంటుంది. వసు టీవీ చూస్తూ ఉంటుంది రిషిని పట్టించుకోకుండా. రిషి మాత్రం వసుని చూస్తూ ఉంటాడు. అబ్బా, దీంతో నేను వేగలేకపోతున్నాను. టీవీ ఆఫ్ చేయి అని అంటాడు రిషి. ఎందుకు ఆఫ్ చేయాలి అని అంటుంది వసు కొంటెగా. అదంతే, ఆఫ్ చేయమన్నానా అని అంటాడు రిషి. ఎందుకు, టెంప్ట్ అవుతున్నావా అని అంటుంది వసు చిలిపిగా. నిన్ను చూసే టెంప్ట్ అవ్వాలి మరి అని అంటాడు రిషి విసుగ్గా. మరెందుకు ఆఫ్ చేయమంటున్నావు అని అంటూ ఉంటుంది వసు. నా ఇష్టం, నా టీవీ, అసలు నిన్నెవరు పెట్టమన్నాడు అని రిషి రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేసి పడుకుంటాడు. శాడిస్ట్ మొహోడు, కుళ్ళి మొహోడు అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది వాసు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.